దాదాపు 115 సంవత్సరాల కిందట డెన్మార్క్ రాజధానిలో ఈ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు జరుపుకోవాలని ఒక నిర్ణయించుకోవడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ నలుమూలలు కూడా మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా సమాజంలో మహిళలు కూడా పురుషులతోటి సమానంగా ఈ వ్యవస్థలో రాణించాలనే ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవం ప్రపంచ నలుమూలలు కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రపంచ నలుమూలలో కూర్చొని మాట్లాడుకుంటా సమాజంలో పురుషులతో సమానంగా ఏ విధంగా ఎదగాలి, ఏ రంగాల్లో మనం ఎదగాలి, దేనికి కూడా తీసిపోవనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్, చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం, అత్యాచారాల నుంచి మహిళల్ని కాపాడటం కోసం ఇట్లా ఎన్నో విధాలైన సమస్యలతోటి ప్రపంచ నలుమూలన ఉన్న మహిళల్ని రక్షించడం కోసమే ఈ దినోత్సవం ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, మన రాజ్యాంగం మనకి అందించిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఖచ్చితంగా రాజ్యాంగంలో మహిళలకు సమానత్వం ఉండాలి, మహిళలకు హక్కులు ఉండాలనేది కూడా పొందుపరిచిన దాన్ని కూడా ఒకసారి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు ఇవాళ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారం చేపట్టిన వెంబటే మహిళలకి ముఖ్యంగా ఆస్తుల్లో సమాన హక్కు ఉండాలనే దానికోసం, అదేవిధంగా లోకల్ బాడీస్లో ఇవాళ ఎంత పెద్ద ఎత్తున ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇంతమంది ఉద్యోగస్తులు అందరూ కూడా వివిధ స్థాయిలో ఇవాళ హోదాల్లో ఉన్నారంటే దానికి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకున్న ముందు చూపుతోటి తీసుకున్న ఇదే కారణం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆడపిల్లలు చదువులు కూడా ఏమాత్రం కూడా తీసిపోకూడదనే ఉద్దేశంతో ఆ రోజు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ని కూడా ముందుకు తీసుకొచ్చిన సంగతి మరొకసారి గుర్తు చేసుకుంటూ, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు కాదు, ఆ రోజు గ్రూప్స్ ఉండే, మహిళా గ్రూప్స్, ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటే ఆ రోజు ఏ విధంగా ప్రోత్సహించారో మీ అందరికి తెలియదు కాదు. ఆ రోజు మహిళల్ని తీసుకొని మీటింగ్స్కి వాటిని పెట్టి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తుంటే ఆ రోజు ఉన్న ప్రతిపక్షాలు కూడా అందరూ కూడా హేళన చేసిన సంగతి కూడా నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఈయన మహిళలకి సమాన హక్కు తీసుకొస్తా అంటే, ఈయన మహిళలను తీసుకొస్తా అంటే వీళ్ళ ద్వారా వ్యాపారాలు చేపిస్తారంట అని చెప్పి ఒక హేళనగా మాట్లాడారు. తర్వాత చూస్తుంటే 95 ముఖ్యమంత్రిగా చేపట్టిన దగ్గర నుంచి నేటి దాకా చూస్తుంటే ఏ విధంగా మహిళలను అంచెలంచెలుగా ప్రోత్సహించిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా అశ్వేత లేదు. అదేవిధంగా ఇందాక మేము రాగానే కింద స్టాల్స్ చూసాం. ముఖ్యంగా ఇందాక ఎంపీ గారు మేము కూడా మాట్లాడుకున్నాం కలెక్టర్ గారితో కూడా. ఇందాక ఒక ఇస్త్రాకుతో స్టాల్ పెట్టి ఆ ఇస్త్రాకులన్నీ కూడా కుట్టి ఎక్కడి నుంచో వరుస నుంచి ఆకు తీసుకొచ్చి ఇక్కడ కుట్టి చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో అలాంటి పరిశ్రమలు కనుక వస్తే కనుక మేము కూడా మా వంతు సహాయ సహకారాలుగా ఖచ్చితంగా ఎక్కడైనా ఈ గ్రామాల్లో ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కనుక అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇండస్ట్రీని కనుక ప్రోత్సహిస్తే కనుక ఖచ్చితంగా మహిళలకి స్వయంగా వాళ్ళ కాలమైన వాళ్ళు నిలబడే ప్రోత్సహించేదానికి ఏదైనా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇందాక చెప్పారు మిషన్లు కుట్టు మిషన్లు ఇస్తున్నాం. ఇందాక చాలా మందికి ఆటోలు ఇచ్చాం మహిళలకి. ఎందుకు ఇస్తున్నాము, ఎంత ఇస్తున్నాము అని చెప్తే మహిళలకు తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళ భర్తల కోసం వాళ్ళు వచ్చి నుంచొని ఆటోలు తీసుకుంటా ఉన్నారు. ఈసారి మహిళా దినోత్సవంకి వచ్చేటప్పటికి వాళ్ళ కోసం వాళ్ళు చేసే విధంగా చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ మహిళా దినోత్సవం ఉద్దేశం ఏంటంటే మీ భర్తలకు తీసుకెళ్ళి ఇవ్వడానికి కాదు, మీరు స్వయంగా మీ భర్తల స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ స్థాయికి మహిళలను అందరూ కూడా ప్రతి మహిళ ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశంలో పాల్గొన్నందుకు, మీ అందరితో పాటు పాల్గొనే అవకాశం కలిగినందుకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.